మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. జీవో 590 రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని మాజీ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. చంద్రబాబు పాలనలో ఎన్ని మెడికల్ కాలేజీలు తెచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. విద్య వైద్యం ప్రజల హక్కు. అలాంటి హక్కుని కాలరాచే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఏవైతే పూర్తి చేయాల్సిన 10 కాలేజీలని ప్రైవేటీకరించడానికి జీవో 590 ఇవ్వడం మనం అందరం కూడా గమనించాం. దీనివల్ల పేద విద్యార్థులు మరి మెడికల్ సీట్స్ పొందడం కష్టమవుతుంది. పేద ప్రజలు మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో నాణ్యమైన వైద్యాన్ని పొందడానికి అనర్హులవుతారు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి గడప గడపకు వెళ్ళి ఈ జీవో 590 వల్ల పేద విద్యార్థులు భవిష్యత్తులో కోట్లాది రూపాయలు పెట్టి మెడికల్ సీట్లు కొనలేని పరిస్థితి వస్తుంది. పేద ప్రజలు నాణ్యమైన వైద్యాన్ని అందుకోలేకపోతారు. కాబట్టి ఏం చేద్దామని అడిగితే ఈ ప్రభుత్వ దోపిడీని వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం చేయాలని ఈరోజు ప్రజలు కోరటం, ఆ ప్రజల మద్దతుతో వాళ్ళ సంఘీభావంతో ఈరోజు మేమంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో